ఇలా నూతనంగా క్రైస్తవంలోనికి వచ్చిన వారు ఏ కొదువ లేకుండా వాక్యంలోను జ్ఞానములోను ఇంకా అక్కడ చెబుతూ సమస్త విషయంలోనూ కృపావరముల్లోనూ అన్ని విషయాల్లో ఏ లోపం లేని ఒక సంఘముగా ఈ సంఘం కనబడుతుంది. ఏ సంఘము? కొరింథీ సంఘం. కొరింథీ సంఘం ఎంత బాగుంది అంటే 5వ వచనంలో క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలో, ఈ విషయంలో లోపం ఉంది అనడానికి ఏదీ లేదు, అన్ని విషయాల్లో బాగున్నారు. ప్రతి కృపావారాన్ని కలిగి ఉన్న సంఘము కొరింథీ సంఘము. కొరింథీ సంఘంలో భాషలు మాట్లాడేవారు ఉన్నారు, భాషకు అర్థం చెప్పేవారు ఉన్నారు, స్వస్థతలు చేసేవారు ఉన్నారు, వాక్యాన్ని ప్రకటించేవారు ఉన్నారు, ప్రవచనాలు చెప్పేవారు ఉన్నారు. ఏవైతే ఆత్మవరాలు మనకి ఈ కొరింథీ పత్రికలో కనబడతాయో అన్ని కృపావరములు కలిగిన సంఘముగా, ఒక సంపూర్ణమైన సంఘంగా ఈ కొరింథీ సంఘం కనబడుతుంది. ప్రతి విశ్వాసకి పరిశుద్ధాత్ముడు పంచి ఇచ్చిన, మన ఇష్టము చొప్పున ఇచ్చిన ప్రతి కృపావారాన్ని వారు కలిగి ఉన్నారు. అయితే ఇంత బాగున్న ఈ సంఘంలో బాధాకరమైన సంగతి ఏంటంటే 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మొదటి వచనం కొంచెం బేస్ పెడతాడు. 3వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిపిల్లలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. మొదటి అధ్యాయం 5వ వచనంలోనేమో సంఘంలో అన్ని కృపావరాలు ఉన్నాయి, అన్ని విధాల ఏ లోపం లేకుండా మీరు క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నాడు అన్న పౌలు గారే 3వ అధ్యాయానికి వచ్చేసరికి కృపావరాలు అయితే మీకు సమృద్ధిగా ఉన్నాయి కానీ మీలో ఆత్మీయ స్థితి మాత్రం అంత బాగోలేదు అంటున్నాడు. అర్థమవుతుంది అనుకుంటా. మీలో ఏ లోపం లేదు, అంత బాగున్నారు. అయితే వీటన్నిటినీ మించిన ఒక ప్రధానమైన లోపం ఉంది. అది ఏంటి అని అంటే మీరు ఆత్మీయంగా బలపడలేకపోతున్నారు. అంటే ఇది ఎలాంటిదంటే, మనుషులైతే ఎదిగారు తప్ప, మన తెలుగులో సామెత ఉన్నట్టుగా మనిషి ఎదిగాడు కానీ బుర్ర ఎదగలేదు అంటారు. అంటే బుర్ర ఎదగలేదంటే ఇది పెరగలేదని కాదు. అర్థం ఏంటి? బుర్ర ఎదిగింది కానీ లోపల లేదు మ్యాటర్. సేమ్ కొరింథీ సంఘంలో కృపావరాలు అన్నీ ఉన్నాయి అందరికీ, కానీ వారిలో లేనిదేంటి? ఆత్మీయత. ఈరోజు ఒక వ్యక్తి దేవుడు కోరుకున్న విధంగానే ఉన్నాడు, ఒక వ్యక్తి ఆత్మచేత నడిపింపబడుచున్నాడు, ఈ వ్యక్తి నిజముగా మారు మనసు పొందాడు, రక్షణలో కొనసాగుతున్నాడు అనడానికి గుర్తేంటి? చెప్పండి. దేవుడు కోరుకున్న వ్యక్తి ఇలా ఉంటాడు అని చెప్పడానికి గుర్తులేంటి? గొప్ప గొప్ప ప్రసంగాలు చేయడమా? ఖాళీ లేకుండా ఫుల్ టైం మినిస్ట్రీ చేయడమా? ఒక వ్యక్తి దేవునిలోనే కొనసాగుతున్నాడు, నిజమైన మారు మనసు, పశ్చాత్తాపం, రక్షణ అనుభవం కలిగి ఉన్నాడు, దేవుడు ఈ వ్యక్తిని ఎన్నుకున్నాడు అనడానికి గుర్తేంటి? ఇంకా డైరెక్ట్గా మాట్లాడాలంటే ఈ వ్యక్తి విశ్వాసి, ఈ వ్యక్తి క్రైస్తవుడు అనడానికి గుర్తులేంటి? ఏదోటి చెప్పండి అబ్బా, ఏంటి గుర్తులు? ఎలా గుర్తించగలం? ఎలా గుర్తించగలం అంటే ప్రజెంట్ లోకం అనుకుంటుంది, అదే క్రైస్తవ లోకం అనుకుంటుంది ఏమని? ఖాళీ లేకుండా మంత్లీ స్కెడ్యూల్ ఫుల్ అయిపోతే మనలా ఇది గుడ్ మినిస్ట్రీ, లేదా వీళ్ళు ఆత్మీయులు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు విశ్వాసులు అని ఒక ముద్ర వేస్తుంది. అదా గుర్తు? నెక్స్ట్, ఒక పెద్ద బృందం మన వెనకాల తిరుగుతూ మనకు జేజేలు కొడుతూ అంత లేదు ఇంత లేదని పొగుడుతూ అందరి చేత మంచి పేరు సంపాదించుకోడు, ఇదా గుర్తు? నెక్స్ట్, ఈరోజు లోకం అనుకుంటుంది కొన్ని వేల మంది సంఘానికి వస్తే దేవుని చేత ఆశీర్వదింపబడిన సంఘం. నిజానికి వేల మంది లక్షల మంది సంఘానికి వస్తే, వేల మంది నన్ను వెంబడిస్తే నేను దేవుడు కోరుకున్న వ్యక్తిని అయిపోతానా? కాను. ఖాళీ లేకుండా 24 hours అంత సీన్ లేదు, కానీ కనీసం నెల రోజులు ఖాళీ లేకుండా ప్రసంగాలు చేస్తే ఆత్మీయుని అయిపోతానా దేవుడు కోరుకున్న వ్యక్తిని?
కాదు. ఇంకా మీకు తెలిసింది చెప్పండి. ఈ వ్యక్తి క్రైస్తవుడు అనడానికి గుర్తేంటి? ఈయన నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి అనడానికి గుర్తేంటి? దాతృత్వం కలిగి నా ఆస్తులు మీకు ఇచ్చేస్తే నేను ఆత్మీయ స్థితిలో ఎదిగిన విశ్వాసం అయిపోతానా? ఇదా గుర్తు? కాదు. పోనీ అందరి చేత మంచి పేరు సంపాదించుకుంటే అయిపోతానా? మంచిగా పాటలు పాడితే నేను విశ్వాసం అయిపోతానా? దేవుని దృష్టిలో, లోకం దృష్టిలో కాదు. అయిపోతానా? అవ్వను. ఇంకేమున్నాయి గుర్తులు? ఎవ్రీడే మానకుండా సంఘానికి వస్తే అదే, ప్రతి ఆదివారం చర్చికి వచ్చి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు వరకు మనం చర్చిలో గడిపితే ఆత్మీయ విశ్వాసం అయిపోతామా? పోనీ నాకు బోధించే వరం ఉంది కాబట్టి నేను దేవుడు కోరుకున్న వ్యక్తిని అయిపోతానా? నాకు స్వస్థపరిచే వరం ఉంటే, ప్రవచన వరం ఉంటే, భాషలు మాట్లాడే వరం ఉంటే, ఈ వరాలు ఉన్నంత మాత్రాన నేను దేవుడు అనుకున్న మనిషిని కాలేను. ఒకవేళ ఇవే కొలమానం అనుకుంటే ఖాళీ లేకుండా ఫుల్ టైం మినిస్ట్రీ మనకన్నా సాతాను కూడా బాగా చేస్తాడు, కాదంటారా? మనం ఇంకా 8 గంటలు నిద్రపోతాం, 1 అవర్ కూడా నిద్రపోడు వాడు. ఎవడు? ఫుల్ టైం మినిస్ట్రీ వాడిది. పెద్ద గుంపు వస్తే ఈరోజు లేదా మనల్ని వేల మంది లక్షల మంది వెంబడిస్తే మన సంఘానికి వచ్చేస్తే ఇది ఆత్మీయ సంఘం అయిపోద్దా అంటే మనకన్నా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నాడు దయ్యం గారికి. ఉన్నారా లేదా? కొన్ని కోట్ల మంది ఉన్నారు వాడు వెనకాల, కనబడని సమూహం. అలాని వాడు దేవుడు కోరుకున్న వ్యక్తి అయిపోతాడా? ఇవి కాదు గుర్తులు. నెక్స్ట్, ఇప్పుడు నాకు బోధించే వరం, స్వస్థత వరం, లేదంటే ప్రవచన వరం, లేదా భాషల వరం, ఈ వరాలు ఉన్నంత మాత్రాన నేను ఆత్మీయ స్థితిలో ఎదిగిన విశ్వాసిని, దేవుడు కోరుకున్న బిడ్డను అవుతానంటే వరాలు ఉన్నంత మాత్రాన అవ్వరు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ కొరింథీ సంఘం మనకు కనబడుతుంది. మనకి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు, ప్రభువా ఆ రోజు తీర్పు దినాన్నట అబద్ధ బోధకులు, దొంగ ప్రవక్తలు వచ్చి, అయ్యా మీ నామాన్ని మేము ప్రవచనాలు చెప్పాం, మీ నామాన్ని స్వస్థతలు చేసాం, మీ నామాన్ని దయ్యాలు వదలగొట్టామంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు ప్రభు. నిజానికి వారు నిజంగా స్వస్థతలు చేశారా? చేశారు. ప్రవచనాలు చెప్పారు. కానీ లోపం ఎక్కడుంది? వరం ఉన్న వారిని వీళ్ళు సంపూర్ణమైన క్రైస్తవుడనడానికి వీల్లేదు. దేవుడు అందరికీ వరాలు ఇస్తాడు, కానీ వరాలు కాదు మనల్ని డిక్లేర్ చేసేది. ఏం డిక్లేర్ చేస్తుంది? ఆ టెక్స్ట్లో మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో ఏం డిక్లేర్ చేస్తుంది? ఈయన నిజంగా విశ్వాసి అని. క్రియలు డిక్లేర్ చేస్తే, ఫలములు డిక్లేర్ చేస్తే, అవునా? సేమ్ కొరింథీ సంఘానికి అన్నీ బాగున్నాయి, వరాలు ఉన్నాయి, స్వస్థత వరం ఉంది, బోధించే వరం ఉంది, జ్ఞానవాక్కులు చెప్పే వరం కలిగిన వారు ఉన్నారు, పంచిపెట్టే వరం కలిగిన వారు ఉన్నారు, ప్రేమించే వరం అన్ని వరాలు ఉన్నాయి. ఏ వరానికి కొదువు లేదు. కానీ వారి స్థితి మాత్రం ఎలా ఉందో 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. అంటే ఇన్ని వరాలున్నా వీళ్ళు ఆత్మ సంబంధులు కాలేకపోయారంటుంది. మరి ఎలా ఉన్నారట? శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా ఉన్నారట. ఇప్పుడు మరలా అయితే ఆత్మ సంబంధి వీరిరువురికి డిఫరెంట్గా ఉంటాడంటే అదే చెబుతుంది ఈ అధ్యాయం. దేవుడు కోరుకున్న ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్న మారు మనసు, నిజమైన మారు మనసు పొందిన విశ్వాసి ఎలా ఉంటాడు అంటే ఆత్మచేత నడిపింపబడతాడు. ఈ ఆత్మచేత నడిపింపబడుతున్న వ్యక్తి అందరిలా బ్రతకడు. ఒక ప్రత్యేకత ఈ విశ్వాసంలో మనకు కనబడుద్ది, అవే ఫలములు. ఈ ఫలములు కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? ఆల్రెడీ గతించిన వారం బిఫోర్ లాస్ట్ వీక్ అనుకుంటా ఆత్మ ఫలాల కోసం మాట్లాడుతూ జేమ్స్ అన్న మనకి అన్నయ్య దీర్ఘశాంతం కోసం చెప్పారు. అంటే ఆత్మ సంబంధిలో ఫలములు కనబడతాయి. అంటే ఈ ఫలములు కనబడుతున్న వ్యక్తి క్రియలలో చూపిస్తే ఆ వ్యక్తి దృష్టికోణం ఎలా ఉంటుందో జస్ట్ 2 పాయింట్లు లేదా 3 పాయింట్లు చెప్తా, తర్వాత ఎప్పుడైనా ఆలోచిద్దాం. 1, నిజంగా మారు మనసు పొందిన విశ్వాసి ఎలా ఉంటాడు అంటే ఉన్న ఆత్మవరాలను ఉపయోగించుకుంటూ ఫలములను చూపిస్తాడు. ఇలా ఫలములను చూపిస్తున్న ఈ విశ్వాసి జీవితం ఎప్పుడు ఈ లోకం మీద దృష్టి ఉండదు అతనికి, స్త్రీ అయినా పురుషుడైనా. ఒక నిజమైన ఆత్మ సంబంధి, నిజమైన క్రైస్తవుడు, నిజముగా మారు మనసు పొందిన విశ్వాసి ఎలా ఉంటాడు అని అంటే
భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచడు కానీ పైనున్న వాటి మీద మనసు ఉంచుతాడు. పైన ఏముంది? ప్రభు ఉన్నాడు, అంతేనా? ఈ భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతున్నారు అనుకోండి, ఈ లోకం చేత విశ్వాసం అనిపించుకోవచ్చు, కానీ దేవుని చేత నిజమైన నా కుమారుడు కుమార్తె అనిపించుకోవడానికి సరిపోం. మరి నిజమైన విశ్వాసం ఎలా ఉంటాడు అంటే ఒకసారి చూద్దాం. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటా, కొలస్సీ పత్రిక చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక ఒకసారి ఆ మాట చూడండి. పైన ఉన్న వాటి మీదే మనసు నిలుపుకుంటారన్న విషయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఏం చెప్తున్నాడు మరల పౌలు గారు? ఒక నిజమైన విశ్వాసి, నిజమైన క్రైస్తవుడు ఎలాంటి గురి కలిగి ఉంటాడు అని అంటే పైనున్న వాటి మీద మనసు ఉంచుతాడు. పైన ఏముంది? ఆస్తులు ఉన్నాయని కాదు, పైన ఏముంది? బంగారు వీధులు ఉన్నాయని కాదు, పైన ఏముంది? జీవకిరీటాలు ఉన్నాయని కాదు. ఎందుకు పైనున్న వాటి మీద దృష్టి నిలుపుతాడు అని అంటే పైనున్న వ్యక్తి మన జీవితంలో కలుగు చేసుకున్నాడు కాబట్టే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామని వాడు గుర్తిస్తాడు. ఎవరు? ఆత్మచేత నడిపింపబడుతున్న మారు మనసు పొందిన విశ్వాసి. మారు మనసు అనగానే ములిగేసమమ్మ లేసమమ్మ అంటే వచ్చేది కాదు మారు మనసు. మారు మనసు అనేది బాప్తిస్మానికి ముందు జరిగే కార్యక్రమం. క్లారిటీ ఉండాలి. బాప్తిస్మం తీసుకోవడమే మారు మనసు కాదు. మారు మనసు పొంది మారు మనసు నిమిత్తము నీళ్లలో బాప్తిస్మం అంటే ముందు మనలో ఒక పశ్చాత్తాపం కలుగుద్ది. నా జీవితంలో నా దేవుడు కలుగు చేసుకున్నాడు, నేను యోగ్యత లేని వాడిని, నేను ఎన్నిక లేని వాడిని. అంతే. నిజమైన విశ్వాసి ఎప్పుడు తను తగ్గించుకుంటూ దేవుని హెచ్చించడానికి చూస్తాడు. ఎందుకు అని అంటే ఆయన వల్లనే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామని గుర్తిస్తాడు. ఎవరు? నిజముగా మారు మనసు పొందిన. ఎందుకు ఈ పదాన్ని అవుతున్నానో మీరు అర్థం చేసుకోండి. బాప్తిస్మం పొందడం కష్టం కాదు, మారు మనసు పొందడం మాత్రం చాలా కష్టం. అది కూడా మన క్రియల చేత వచ్చేది కాదు, అది దేవుని కృప వలన మాత్రమే. దేవుడు ఆకర్షించిన తర్వాత మనం వస్తాం. వచ్చిన విశ్వాసం ఎలా ఉంటాడంటే పైనున్న వాటి మీద, పైనున్న వస్తువుల మీద కాదు, పైనున్న ప్రభువు మీద గురి కలిగి ఉంటాడు. అందుకే నిజమైన విశ్వాసం ఇప్పుడు ఈ లోక సంబంధమైన సహవాసాలతో జీవితాన్ని కొనసాగించడు. పరలోకమందున్న ప్రభువుతో సహవాసం కొరకు నిత్యము వెతుకుతాడు. ఒకసారి ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకో. ఇక్కడికి మరలా ఏమని చెప్తున్నాడు? జీవించి వారు ఇక మీదట. ఎవరు జీవించేవారు? ఆల్రెడీ మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ప్రభు మన జీవితంలో కలుగజేసుకుని మనకి జీవాన్ని ఇచ్చాడే. అలా జీవించిన మనము ఇక మీదట ఈ జీవించే బ్రతుకు ఈ లోక సంబంధంగా కట్టుకొనక, ఇప్పుడు చదవండి, జీవించే వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు. అంటే నా కొరకు ఒక ఆయన బలైపోయాడు, నాకు జీవితాన్ని ఇవ్వడానికి ఒక ఆయన మరణించాడు, ఆయన కొరకు నేను బ్రతుకుతానని ఒక నిబద్ధతతో ఒక తీర్మానంతో బ్రతుకుతారు. ఎవరు? నిజముగా మారు మనసు పొందిన విశ్వాసి, దేవుడు అనుకున్న కుమారుడు లేదా కుమార్తె, దేవునితో సాన్నిహిత్య సహవాసం కొరకు నిజముగా మారిన వ్యక్తి పెనుగులాడతాడట ఎవ్రీడే. అంటే మారిన వ్యక్తి యొక్క దృష్టికోణం ఎలా ఉంటుంది అని అంటే భూ సంబంధమైన వాటి మీద మనసుంచడు, పరలోక సంబంధమైన ప్రభువు మీద మనసుంచుతూ ఆయనతో సహవాసం కొరకు ఎవ్రీడే ప్రేయర్ఫుల్గా లేదా ప్రతిరోజు ఏకాంతంగా ప్రభుతో గడుపుతాడు. ఎవరు? మారిన విశ్వాసి, నిజముగా మారిన విశ్వాసి. ప్రతిరోజు దేవునితో ఏకాంత సమయం ప్రార్థనే మాత్రమే కాకుండా దేవుడు తనతో మాట్లాడాలని ఈ గ్రంథంతో సహవాసం చేస్తాడు. ఎవరు? చెప్పండి. నిజముగా ప్రభువు కోరుకున్న విశ్వాసి ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉండడానికి ప్రయత్నించేవాడు. 1 బైబిల్ చదువుతాడు, 2 ఆయనతో ఏకాంత సమయం గడపడానికి ప్రార్థనలో ఉంటాడు.
ఇంకేం చేస్తాడు? ఒక ఉన్నతమైన దృష్టి ఉంటుంది. ఈ లోకం గతించిపోద్ది, ఇది శాశ్వతం కాదు, ఆల్రెడీ చచ్చిన నన్ను తిరిగి లేపిన నా ప్రభు దగ్గరకు నేను వెళ్ళిపోవాలని ఒక నిరీక్షణతో బ్రతుకుతాడు. ఎవరు? ఆత్మవరాలు కలిగి ఆత్మవరాలను వినియోగించుకుంటూ మారు మనసుకు తగిన క్రియలు చేస్తూ పరలోకమందున్న ప్రభువు మీద దృష్టి కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ ప్రభువునే చూస్తూ ఉంటాడు. అందుకే అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంటుంది, కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు, దారులన్నీ మూసిపోయినప్పుడు మనం దేవుని వైపు చూస్తూ మాట్లాడుకుంటాం, త్వరగా ఈ జీవితం అయిపోతే బాగున్నబ్బా, త్వరగా ఈ జీవితం ముగిసిపోయి నా ప్రభు దగ్గరికి పోతే బాగుండండి. మనకు పౌలు గారు కనబడతారు చూడండి అప్పుడప్పుడు, ఈ లోకంలో జీవించడం కన్నా నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడమే నాకు మంచిది, అదే నాకు లాభం అని కోరుకుంటా ఉంటాడు. ఆయన దేహం అందున్న దేహాన్ని విడిచిన నా ప్రభు దగ్గరికి పోవాలనుకుంటాడు. అంటే నిజంగా ప్రభు యొక్క ప్రేమ అర్థమవుతుంది అనుకోండి మనకి. ఆయనతో సహవాసంలో ఉండాలనుకుని ప్రభువారా త్వరగా రా మరణాత అంటూ ప్రార్థన చేస్తాడు. లేదు మనకు అదే చింతన లేదనుకోండి, రోగాలు తగ్గించి ప్రభు అంటాడు, తగ్గిస్తాడు. ఉద్యోగాలు ఈ ప్రభు అంటారు, ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ దీనితోనే సరిపెట్టుకోడు. దేవుడు కోరుకున్న వ్యక్తిలా మారడానికి ఇష్టపడిన వ్యక్తి, మొట్టమొదటిది దేవుడు కోరుకున్న వ్యక్తిలా తన జీవితాన్ని కొనసాగించాలనుకున్న వ్యక్తి పరలోక సంబంధమైన ప్రభుతో దేవునితో సహవాసులు ఉండడానికి ఒక ఉన్నతమైన దృష్టి కలిగి తన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటాడు నిరీక్షణతో. ఎప్పుడైతే ప్రభుతో సహవాసంలో ఉండాలని ఇష్టపడతాడో ఈ వ్యక్తి వెంటనే తన జీవితంలోనికి తను చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు. దేవుడు ఎప్పుడైతే తనతో మాట్లాడుతున్నాడో, దేవుని దర్శనం తనకి ఎప్పుడైతే కలిగిందో, దేవుని వాక్యం తనకి ఎప్పుడైతే గుచ్చుకుందో, వెంటనే తన అంతరంగ స్థితిని చూసుకున్నాడు. ఎవరు? నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి, మారడానికి ఇష్టపడిన వ్యక్తి. ఇలా చూసుకున్న వారు ఉన్నారని అంటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ యెషయా గారు కనబడతారు. ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను. యెషయా గారు ఉజ్జియా మృతి పొందిన తర్వాత పరలోకంలో సింహాసనం మందు ప్రభువు కూర్చున్నప్పుడు అక్కడ చుట్టూ కొన్ని కోట్ల మంది దేవదూతలు స్తుతి గానాలు చేస్తున్నప్పుడు, మా నిమిత్తము ఈ లోకానికి ఎవరు పోతారు అబ్బా అని ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు యెషయా గారు ఆ దర్శనాన్ని చూస్తున్నారు. ఉందా ఆరాధ్యాయంలో? ఒకసారి చూడండి. యెషయా గ్రంథం ఆరాధ్యాయం ముగిస్తాను ఇక. యెషయా గ్రంథం ఆరాధ్యాయం ఒకసారి ఆ వచనం చదవండి. 5వ వచనం అనుకుంటా. ఆరాధ్యాయం 5వ వచనం పైనుంచి చదువుదాం. 4 వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కలుచు మందిరము ధూమము చేత నిండగా నేను, ఎవరు ఈయన? నేను అంటే యెషయా గారు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియు నాకు యెహోవాను నేను కన్నులారా చూచిదను అనుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యెషయా గారు దర్శనంలో ఉన్నారు. ఈ దర్శనంలో ఏం చూస్తున్నాడు? ఆయన పరలోకంలో జరుగుతున్న ఆరాధనని చూస్తున్నాడు. అవునా? క్లారిటీ ఉంది కదా? ఈ దర్శనం అనగానే మీరు కళ అనుకోకండి. దర్శనం వేరు, కళ వేరు. కొన్ని సందర్భాల్లో ఒకే మీనింగ్ వచ్చినా చాలా వరకు దర్శనం అనగానే మన కన్నుల ఎదుటే జరుగుతున్నట్టుగా కనబడుద్ది. మనం తెలుగుతోనే ఉంటాం. అంటే మనం నిద్రపోయినప్పుడు వచ్చేది కాదు దర్శనం, మనం స్పృహలో లేనప్పుడు వచ్చేది కాదు దర్శనం. కళ అయితే నిద్ర వస్తుంది, స్పృహలో లేనప్పుడు వస్తుంది. దర్శనం అయితే స్పృహలో ఉండగానే, అది పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, నడుస్తుండగా కావచ్చు, కూర్చున్న ఎప్పుడైనా అవచ్చు దర్శనం. కానీ యెషయా గారు చూస్తున్నారు, ఆ దర్శనంలో ప్రభువుని చూస్తున్నాడట. ఆయన అంటున్నాడు, నేను కన్నులార ప్రభువుని చూశాను, ఆయన మహిమను, ఆయన పరిశుద్ధతను చూసేసరికి వెంటనే ఆయన మనసులో నుండి ఏమొస్తుంది? అయ్యో నేను అపవిత్రుడిని, నా పెదవులు అపవిత్రమైనవి. నిజానికి మీరు ఆలోచించండి, యెషయా గారిలో ఈ లోపం ఉంది అని మనం చూపించగలమా? యెషయా గారు ఈ పాపం చేశారు అని మనం చూపించగలమా? కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? మా నీతి క్రియలు నీ ముందట చెప్పండి మా శిశువులో మురికి గుడ్డల్లో ఉన్నాయన్నారు. ఎవరు? యెషయా గారు. ఆయనలో ఈ తప్పు ఉంది, ఈ పాపం ఉందని మనం ఏ విధంగా వెతికినా మనకు కనబడదు. అలాంటి ఆయన అంటున్నాడు, నా పెదవులు అపవిత్రమైపోయి, నేను అపవిత్రుడిగా ఉన్నాను, నా క్రియలు నీ ఎదుట మురికి గుడ్డల్లో ఉన్నాయి. అంటే మనకు ఒకటి అర్థం కావాలి, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క పరిశుద్ధత ముందు మన జీవితం పెడితే మన జీవితం మురికి గుడ్డల్లా కనబడుద్ది. యెషయా గారి జీవితమే ఎలా కనబడుతుందంటే దేవుని యొక్క పరిశుద్ధత ఎంత
దానికి పదాలు లేకే, కొంతమంది అంటారు పదాలు లేకే ఇంకా ఆయన పరిశుద్ధతను ఎలా పొగడాలో తెలియక, ఆయన గుణగణాలను ఎలా పొగడాలో తెలియక, పదాలు లేక పరిశుద్ధుడు 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 అనే పదాలతో కుదించారట. ఇంకా ఆయన లక్షణాలను ఎలా వివరించాలో, ఎలా చెప్పాలో ఇక పదాలు దొరకక పరిశుద్ధుడు పరిశుద్ధుడు సేమ్ ఆయన పరిశుద్ధత, ఆయన దర్శనం ఎప్పుడైతే ఆయనకి ఎదురైందో యెషయా గారు అంటున్నారట, నా పెదవులు అపవిత్రమని. నిజమైన విశ్వాసి ఎవ్రీడే దేవుని యొక్క దర్శనం తనకు కలుగుతున్నప్పుడు, బైబిల్ ద్వారా దర్శనం అనగానే ఈరోజు వచ్చి కనబడతాడని నేను చెప్పట్లేదు, దేవుని మాటల్ని గుర్చుకుంటున్నప్పుడు నీ పాపపు స్థితి నువ్వు గుర్తెరుగుతావు. దేవుని యొక్క పరిశుద్ధత నిన్ను తాకుతున్నప్పుడు, దేవుని యొక్క వెలుగు నిన్ను ఆకర్షిస్తున్నప్పుడు నువ్వెంత పాపమో నీకు అర్థమవుద్ది. అప్పుడు నీలో నుండి పశ్చాత్తాపం మొదలవుద్ది. ఎవరికి? నిజముగా మారు మనసు పొందిన విశ్వాసికి, పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్న విశ్వాసి. దేవుడు చెప్పాడు, ప్రభు యేసుక్రీస్తు వారు ఏమని, ఆయన మనలోనికి వచ్చిన తర్వాతట మన పాపమును గూర్చి, లోకమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. నిజమే, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడన్న గుర్తు ఏంటంటే ప్రతిరోజు మనం ఒప్పుకుంటాం. యెషయా గారే దేవుని యొక్క పరిశుద్ధత తనకు తారసపడినప్పుడు నేను అపవిత్రుణ్ణి అని తన అంతరంగ దృష్టిని చూసుకుంటున్నాడట. సేమ్ ఇదే ఇలాంటిదే యేసుక్రీస్తు వారు శిష్యులు అనగా పేతురు గారు వలలేయమని చెప్తే వలలేశారు. పేతురు గారు తన సహోదరుడు వలలేసిన తర్వాత చేపలు విస్తారంగా పడ్డ తర్వాత పేతురు గారు ఏమంటారు, అయ్యో నేను పాపినయ్యా, నువ్వు నా దగ్గరికి రావద్దు, నా ఎద్దు నుండి వెళ్ళిపో అని ఎవరన్నారు? పేతురు గారు. నా ఎద్దు రావద్దు, నేను పాపిని. చేపలు పడితే పాపిని అనడం ఏంటి? చేపలు పడితే పాపి కాదు. అక్కడ దేవుని యొక్క పరిశుద్ధత ముందు తన జీవితాన్ని చూసుకున్నప్పుడు పేతురు గారికి అర్థమైపోయింది, నేను పాపిని. నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా స్థితి ఏంటి, నా గతేంటి, అలాంటి నా దగ్గరికి దేవుడు వచ్చాడనే ఆ వ్యూ తనకు అర్థమైనప్పుడు దేవుని ప్రత్యక్షత తన కళ్ళ ముందు కదలాడుతుంటే తన హృదయంలో ఒప్పుకోలు ప్రారంభమైంది. యెషయా గారికి కూడా అంతే. దేవుని యొక్క వెలుగు తనను తాకుతున్నప్పుడు తన జీవితంలో పశ్చాత్తాపం స్టార్ట్ అయ్యి ఒప్పుకుంటున్నాడు. అంటే నిజమైన విశ్వాసి దేవునితో సహవాసంలో ఉండాలనుకుంటాడు. ఆ సహవాసంలో ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత మనల్ని ఆకర్షిస్తున్నప్పుడు మనలో ఉన్న అపవిత్రత బయటకు వచ్చి ఒప్పుకునేలా ప్రేరేపిస్తుంది. ఎవరిని? దేవుని కొరకు దేవుడు కోరుకున్న విధానంలో బ్రతకాలని ఎవరైతే నిర్ణయించుకుంటారో ఆ విశ్వాసి దృష్టికోణాలు ఎలా ఉంటాయి? ఉన్నతమైన దృష్టి కలిగి జీవిస్తాడు. అలా ఉన్నతమైన దృష్టిలో ఉన్నప్పుడు తన అంతరంగ దృష్టిని వెంటనే చూసుకునేలా చేస్తుంది. నీ జీవితం బాగాలేదు, సరి చేసుకో. అందుకే పౌలు గారు కూడా అంటారు, ఎవ్రీడే ప్రతిరోజు దేవుని ఎదుట తన మనస్సాక్షి నిర్దోషంగా ఉండునట్లు అభ్యాసం చేస్తున్నాడట, ప్రాక్టీస్లో ఉన్నాడట. ఎవరు? పౌలు గారు ఈ లోపం ఉందని మనం చూపించగలమా? క్రొత్త నిబంధనలో మారిన తర్వాత అలాంటి ఆయన అన్నాడు 24:16 ఉంటుంది అపోస్తల కార్యాలు ఏమని, నేను దేవుని ఎదుట మనుషుల ఎడల నిర్దోషిగా నా మనస్సాక్షి కనబడడానికి నేను ప్రతిరోజు అభ్యాసం చేస్తాను అంటున్నాడు. పౌలు గారే ప్రాక్టీస్ చేస్తే మనం ఏం చేయాలి? మనం ఏం చెయ్యం. పౌలు గారు కాబట్టి చేశారు. నెక్స్ట్, ఉన్నతమైన దృష్టి ప్రభుతో సహవాసంలో ఉండాలని నిరీక్షణ కలిగిన వ్యక్తి తన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఆంతర్య దృష్టిని చూసుకుంటే ఈ రెండూ కలిసిన విశ్వాసి బాహ్య ప్రపంచాన్ని చూసి ఒక మంచి సమరయుల్లా స్పందిస్తాడు. ఎవరు? ఆత్మ చేత నడిపింపబడుతున్న ఒక విశ్వాసి. తన జీవితాన్ని తను చూసుకుంటూనే ప్రభుతో సహవాసంలో ఉంటేనే ఎదుటోళ్ళని ఎలా ప్రేమించాలి, ఎదుటోళ్ళ ఆపదలో మనం ఏం చేయాలి, ఎదుటోళ్ళని ఎలా రక్షించాలని ఒక తృష్ణ కలిగి మంచి సమరయుల్లా జీవితంలో అలా అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఉన్న దానిలో ఎంతో కొంత సహాయం చేస్తూ. బెస్ట్ ఎగ్జాంపుల్ మంచి సమరయుడు. తనకి సంబంధం లేని, తనకు అవసరం లేని ఒక అన్యుడిని, తనకి అన్యుడైన ఒక యూదుని హక్కుని చేర్చుకున్నాడు. ప్రధాన యాజకులు వెళ్ళిపోయారట, లేవీలు వెళ్ళిపోయారట, అందరూ వెళ్ళిపోయారట. కానీ సంబంధం లేని వ్యక్తి వచ్చి తన చేర్చుకున్నట్ట. ఈ ఆలోచన తనకు ఎలా వస్తుంది? అంటే తన అంతరంగ స్థితిని చూసుకుంటాడు ఒక విశ్వాసి. చూసుకున్నప్పుడు నా జీవితం బాగాలేదు, నేను పాపిని, అయినా ప్రభు నా జీవితంలో కలగజేసుకున్నాడు. మరి నేనేం చేయాలంటే నా ప్రభు నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడో నేను కూడా అలానే ఎదుటివారిని ప్రేమించాలని ఒక ఆత్మ సంబంధి అనుకుంటాడు. అర్థమైందో లేదో మరలా చెప్పనా?
నేను మర్చిపోయేలో ఉన్నాను, మీరు బుర్రలో ఒప్పుకపోతే. ఒక ఆత్మ సంబంధి ఇలా ఆలోచిస్తాడు, నా స్థితిగతి ఏమీ బాగాలేనప్పుడు, నేను దేనికి ఉపయోగపడినప్పుడు ప్రభువు నన్ను ప్రేమించాడు, అర్హత లేని నన్ను ప్రేమించాడు. ఇప్పుడు మారిన తర్వాత నేను ఏం చేయాలి అంటే, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నన్ను ఎలా అయితే ప్రభువు ప్రేమించాడో నేను కూడా ఎదుటి వారిని అలానే ప్రేమించాలని ఒక నిజమైన మారు మనసు పొందిన విశ్వాసం అనుకుంటూ ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తూ ముందుకెళ్తాడు. ఈ లక్షణాలు మనలో లేవనుకోండి, వరాలు ఉన్న ఉపయోగం లేదు. ఎదుటి వ్యక్తిని ప్రేమించే తత్వం, మన అంతరంగ దృష్టిలో చూసుకుని మన పాపాలని ఒప్పుకునే తత్వం, దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఈ మనస్తత్వం మనలో లేకుండా మనం ఎంత ఎదిగినా, ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ వచ్చినా, ఎంత డబ్బు దేవునికి ఇచ్చినా, ఎన్ని పాటలు పాడినా, నేనెన్ని ప్రసంగాలు చేసినా, ఈ విలువలు లేకుండా బ్రతికేస్తాను అనుకోండి, సంఘంలో సభ్యుడిగా జీవితాన్ని ముగించి వెళ్ళిపోతాను, కానీ క్రీస్తు సంఘంలో విశ్వాసిగా నా జీవితాన్ని ముగించలేను. కాబట్టి మనం చేయాల్సింది, మనం నేర్చుకోవాల్సింది, ఇది ఒక్కరోజు అయ్యేది కాదు. ప్రతిరోజు మనం అభ్యాసం చేస్తూ, ప్రతిరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, ప్రభువుతో సహవాసం ఉంటూ ఈ మూడిటి మీద దృష్టి కలిగి ఉండాలి. లేదు నేను కేవలం పైన ఉన్న వాటిని చూస్తాం అనుకున్నాం అనుకోండి, మనం వాస్తవికతలో బ్రతకలేం. మనం ఒక ఊహల ప్రపంచంలో బ్రతుకుతాం. అది కాదు, ఈ లోకంలోనే జీవిస్తూ పరసంబంధమైన ప్రభు మీద దృష్టి కలిగి మన ఆంతర్య జీవితాన్ని చూసుకో. లేదు నేను ఆంతర్య జీవితాన్నే చూసుకుంటూ బ్రతికేస్తాను అన్నాం అనుకోండి, రోజు ఇదే చూసుకుంటుంటే మనకు ఒక నిర్లక్ష్యం వస్తుంది. ఆ నిర్లక్ష్యం ఎలా అంటే, ఇంక నా జీవితం మారదు, ఇంక నా వల్ల అవదు, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా పడిపోతున్నాను. ఇది కూడా ప్రమాదమే. మూడు ఉండాలి, ప్రభువుని చూడాలి, ఆంతర్య దృష్టిని సరి చేసుకోవాలి, బాహ్య దృష్టిని చేయాలి. లేదు నేను ఈ రెండు కాదు, బాహ్యంగా అందరినీ ప్రేమిస్తాను, అందరికీ పంచిపెడతాను అంటే అది పరిచర్య అవ్వదు, లోతు లేని పరిచర్య అవుద్ది. అందరూ చేసేలా, లోకస్తులు చేసేలా చీరలు పంచి పెడతావు, పులిహార బట్టలు పెడతావు, ఇలాగే మిగిలిపోద్ది. ఆ క్రియలు కూడా దేవుని ఎదుట మెచ్చుకోదగ్గగా ఉండవు. అందుకే మనకు ఉండాల్సింది దేవునితో సహవాసం కొరకు నిరీక్షణ కలిగి ఈ లోకంలో ఉంటూనే పరసంబంధమైన వాటిని రుచి చూడడానికి ఎదురు చూడాలి. అలా చూస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత మనల్ని హెచ్చరిస్తుంది. నువ్వు కూడా రోజు నీ జీవితాన్ని సరి చేసుకో, ఒప్పుకో, పశ్చాత్తాపడని. ఇలా సరి చేసుకుంటూ పశ్చాత్తాపడుతున్నప్పుడు మరలా నీ మనసు చెబుతుంది, నువ్వు బాగాలేనప్పుడే కదా దేవుడు నిన్ను ప్రేమించాడు, కాబట్టి నువ్వు కూడా లోకం బాగాలేదు కాబట్టి ఆ లోకస్తులు నువ్వు ప్రేమించి రాజ్యంలోనికి చేర్చని ఒక మంచి సమరయం లాంటి మనసు మనకిస్తుంది. ఈ మూడు ఉన్నాయనుకోండి, మనము ఆత్మ సంబంధం అవుతాం. కొరింథీలు వరాలు ఉన్నాయి కానీ ఆత్మ సంబంధులు కాలేకపోయారు. అవునా? అదే చెప్తుంది మొదటి అధ్యాయంలో, ఏ లోపం లేదు, అన్ని వరాలు ఉన్నాయి, కానీ మూడో అధ్యాయానికి వచ్చేసరికి మీకున్న లోపం ఏంటంటే మీరు ఆత్మీయతలో మీరు ఇంకా పసిపిల్లల్లా ఉన్నారు. సంఘము రోజు రోజుకి బలపడుతూ ఉండాలి. ఒక విశ్వాసి రోజు రోజుకి బలమైన ఆహారాన్ని తీసుకుని జీర్ణించుకుని దాని విధంగా డెవలప్ అయ్యేలా ఉండాలి. అది శారీరకంగా, భౌతికంగా, ఆత్మీయంగా అన్ని విధాల ఇలా డెవలప్ అయితేనే సంపూర్ణమైన మానవుడు అని ఎలా అయితే అంటామో, మనం ఆత్మీయతలోనూ భౌతికంగా అన్ని విధాలు ఎదిగితేనే మన ఆత్మ సంబంధం కాగలం. కొరింథీల వరాలను వినియోగించుకొని ఆత్మచేత నడిపింపబడలేని స్థితిలో ఉన్నామనుకోండి, ప్రభు తర్వాత మనం వెళ్ళిన తర్వాత కూడా, ప్రభు నీ కొరకు నేను చాలా చేశాను, ఇంత ఆస్తి ఇచ్చాను, నీ కొరకు ఇన్ని క్రియలు చేశానంటే నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. సేమ్ వారిని అన్నట్టే. లేదు ప్రభు నేను మానకుండా చర్చికి వచ్చానంటే, వచ్చేవేమో మరి నాకు తెలియదు, ఏ చర్చికి వెళ్ళవో అని అడుగుతాడు ప్రభు. మనలో క్యారెక్టర్ మారుతూ రోజు రోజుకి ప్రభువులో బలపడుతూ ఉండాలి. మనం సంఘానికి వస్తేనే మనం అలా బలపడుతుంటాం. అలా బలపడుతున్నప్పుడు అనేక మందికి మాదిరికరంగా కూడా మన బ్రతుకులు ఉండాలి. అంటే దానితో ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. తలవంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, అవును తండ్రి, మా బ్రతుకుల్లో మీరు కోరుకున్నదే తండ్రి, మా ఆత్మవరాలను వినియోగించడం కన్నా ఆత్మీయ స్థితిలో ఆత్మానుసారంగా నడుచుకోవడం. తండ్రి, ఆత్మవరాలు కలిగిన మేము ఆత్మానుసారంగా నడుచుకుంటూ క్రియలలో ఫలించేవారుగా ఉండుటకు సహాయాన్ని అనుగ్రహించండి. మా దృష్టి ఎల్లప్పుడూ మీతో సహవాసం కోరుకునేలా ఉండాలి. మీ సహవాసంలో ఉన్న మమ్మల్ని మేము సర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మమ్మల్ని మేము సర్వ్ చేసుకుంటున్న మేము అనేక మందిని మీ రాజ్యంలో చేర్చుటకు తండ్రి ప్రేమించేవారుగా మమ్మల్ని మలుస్తారని ఆశపడచ్చు. మరిన్ని మాటలు తండ్రి అన్న ద్వారా మాతో మాట్లాడండి. మా స్థితిని, మా యొక్క ఆత్మీయ స్థితిని మీరు హెచ్చరిస్తూ ప్రభువా మా కుటుంబాలను కట్టే మా మాటలు మీ బిడ్డల ద్వారా అనుగ్రహిస్తారని ఆశపడచ్చు. క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.